పట్టిసీమ నుంచి పరుగులు పెడుతూ వచ్చిన గోదావరి కృష్ణమలోనికి ప్రవేశించింది. 182 కిలోమీటర్లు ప్రయాణించిన గోదావరి జలాలు ఈ ఉదయం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమ ప్రదేశానికి చేరాయి. ఈ సందర్భంగా రైతులు, మహిళలు గోదావరి జలాలకు పూజలు చేసి హారతులతో స్వాగతం పలికారు. మరుగుదొడ్లను శుభ్రం చేయటం సిగ్గుపడే పని కాదని, గర్వపడే పని అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. రంగారెడ్డి చేవెళ్ల మండలంలోని పలు పాఠశాలల్లో టాయిలెట్లను క్లీన్ చేశారు. గతంలో ఆయన 11 పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేసేందుకు ప్రత్యేక టాయిలెట్స్ క్లీనర్ వాహనాన్ని ఏర్పాటు చేశారు. ఆ వాహనాన్ని నడుపుకుంటూ ఆయన పాఠశాలలకు వెళ్లారు. గొల్లపల్లి, ధర్మసాగర్ గ్రామాల్లోని పాఠశాలల్లో మరుగుదొడ్లను శుభ్రం చేశారు ఎంపీ. స్వచ్ఛ పాఠశాలల నిర్మాణానికి అందరూ కృషి చేయాలని ఆయన కోరారు. రోజు వస్తుందా? స్టాఫ్ ఉంటున్నాయా? మీకు 2 ఉన్నాయా? బాత్రూమ్ మీకు ఎక్కువ ఉన్నాయా? ఈ 2 ఉన్నాయి. బోరబండలో జరిగిన హరితహారంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథులు పాల్గొన్నారు. పాఠశాలల విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరూ నైతిక బాధ్యతగా తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ఇక వర్షాలకు లోటుందన్నారు ఎంపీ మల్లారెడ్డి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు వర్షాలు పడతాయన్నారు ఆయన. మేడ్చల్ మండలం కండ్లగొయ్యలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. పార్టీ నాయకులు, విద్యార్థులు మొక్కలు నాటారు. రాష్ట్రమంతా హరితహారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్ లో గ్రేటర్ హైదరాబాద్ ను 19వ స్థానం నుంచి 10వ స్థానానికి తీసుకురావడమే ధ్యేయంగా నగరంలో అభివృద్ధి పనులను చేపడతామన్నారు కమిషనర్, మేయర్లు ప్రకటించారు. స్వచ్ఛ భారత్ పనులపై కార్పొరేషన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మేయర్ బొంతు రామ్మోహన్. నర్సరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు భార్య లీలాకుమారి చనిపోయారు. ఆమె వయస్సు 67 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెల్లవారుజామున గుండెపోటు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. లీలాకుమారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్ లో కరెంటు షాక్ కు గురై ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. వనస్థలపురం ప్రశాంత్ నగర్ లో రాకేష్ ఫోన్ లో మాట్లాడుతూ సరదాగా కరెంటు వైర్లు పట్టుకున్నాడు. దీంతో షార్ట్ సర్క్యూట్ కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే రాకేష్ చనిపోయినట్లు నిర్ధారించారు డాక్టర్లు. కడప జిల్లాలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. వీరి దగ్గర నుంచి 2 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బుకీలకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాయచోటి కొత్తపేటలో క్రికెట్ బెట్టింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న అధికారులు దాడులు నిర్వహించారు. 15 మంది సభ్యుల ముఠాను అదుపులోనికి తీసుకున్నారు. విశాఖలో ప్రకృతి విరుద్ధమైన పెళ్లి జరిగింది. 2 అమ్మాయిలు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు. వేటపాలెంకు చెందిన తేజ, దిబ్బలపాలెంకు చెందిన వీరలక్ష్మి 3 నెలలుగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. వారం క్రితం వీరు తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తె కనిపించడం లేదని వీరలక్ష్మి తల్లిదండ్రులు వారం రోజుల క్రితం గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తులో వీరలక్ష్మి తిరుపతిలో ఉన్నట్టు తెలియడంతో వారిని గాజువాక తీసుకొచ్చారు. అయితే వీరిద్దరూ తమ పేరెంట్స్ నుంచి రక్షణ కల్పించాలని పోలీసులు కోరుతున్నారు.
నల్గొండ జిల్లాలో సివిల్ సప్లై అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మేళ్ల చెరువు రామాపురంలోని ఓ ఇంట్లో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారన్న సమాచారంతో విస్తృత దాడులు నిర్వహించారు. ఇంట్లో నిల్వ ఉంచిన 100 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆస్తి తగాదాలు ఓ కుటుంబంలో పెను విషాదాన్ని నింపాయి. 2 కొడుకుల మధ్య హత్యకు 2 కొడుకుల ఆత్మహత్యకు దారితీసింది. తల్లిదండ్రులకు తీవ్ర కడుపు కోత మిగిలింది. ఓ కుటుంబంలో ఉన్న 4 కొడుకులను హతమయ్యేలా చేసింది. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీకాకుళం జెడ్పీ సమావేశం గందరగోళం నెలకొంది. సమావేశంలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వటం లేదంటూ సభ నుంచి వాకౌట్ చేశారు ప్రతిపక్ష వైసీపీ సభ్యులు. అనంతరం సమావేశ మందిరం బయట బైఠాయించారు. అధికార పార్టీ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ప్రతిపక్షం లేకుండానే సమావేశాలు జరిగాయి. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో నిజామాబాద్లో లాయర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. జిల్లా కోర్టుకు వచ్చిన హైకోర్టు జడ్జి శంకర్ నారాయణకు వినతిపత్రం అందజేశారు. ప్రత్యేక హైకోర్టుకు సహకరించాలని కోరారు. తెలంగాణలో నియమించిన ఏపీ న్యాయమూర్తులను తొలగించాలని లాయర్లు డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుత్తిలో వెలిసిన అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. అక్రమ కట్టడాల కారణంగా డ్రైనేజీలో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో వర్షాలకు తరచూ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నాయి. దీంతో స్థానికులు ఫిర్యాదు మేరకు స్పందించిన అధికారులు అక్రమ కట్టడాల కూల్చివేతను ప్రారంభించారు. విశాఖపట్నంలో గుట్కా డెన్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా గుట్కా తయారు చేస్తున్న ఓ ఇంటిపై దాడి చేశారు. 3 అదుపులోకి తీసుకున్నారు. భారీగా గుట్కా ప్యాకెట్లు, ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. నగరంలో ఇలాంటి కేంద్రాలు మరిన్ని ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన టీడీపీ కౌన్సిలర్ బాబురావుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఫిరంగపురంలోని మేరీమాత ఉత్సవాలకు వెళ్లి తిరిగి వస్తుండగా బాబురావు బైక్ను కారుతో ఢీకొట్టిన దుండగులు ఆపై దాడి చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న బంధువులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.